యువమిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎస్సిలో, ఐఐటిలో, ఎన్ఐటిలో, నీట్లో, ఐపీఈ అదేవిధంగా స్పోర్ట్స్లో రాణించిన విద్యార్థులను అభినందించాలని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా బాబు జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, శాసనసభ విప్ లక్ష్మణ్ కుమార్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులను, శాసనసభ్యులను, ప్రభుత్వ సలహాదారులను, కార్పొరేషన్ చైర్మన్లను, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను, మరీ ముఖ్యంగా ఈరోజు అభినందించడానికి ఆహ్వానించిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో హైదరాబాదు రాష్ట్రాన్ని విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నిజాంలు, రజాకర్లను, ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యూనివర్సిటీకే మహిళా యూనివర్సిటీ కోటిలో మహిళా యూనివర్సిటీకి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని తాడిత పీడిత వర్గాలకు గొంతుకై పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది.